సరే ఇప్పుడు జనరల్‌గా ఫీవర్ వస్తూ ఉంటది గదా! నార్మల్ ఫీవర్ వస్తది, వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. హ్మ్. అయితే ఫీవర్ తగ్గించుకోవడం అంటే ఈ అలోపతి మెడిసిన్ కాకుండా న్యాచురోపతి ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు ఫీవర్‌ని? Yeah. Okay, it's very interesting question. So there are many procedures in హ్మ్. naturopathy. It is not only one. I've been telling in different videos. హ్మ్. I'm talking about so many other different types of procedures, but here I'll tell you something different. హ్మ్. Okay. Like I think so. I think in the last video I have told you about that water therapy. హ్మ్. 40-degree temperature you have to maintain. You have to put the leg, both the leg in the hot water. You have to sit for 1 hour. హ్మ్. Okay, so that was there in the last video. ఓకే. But here I'll tell you something else. That is not possible for everyone. Okay, but ఈ చిట్కా ఎవరైనా సరే పాటిస్తే వాళ్ళకు కూడా అప్పటికప్పుడు వాళ్ళకు జ్వరం తగ్గుతుంది, వాళ్ళకు బాడీ పెయిన్ తగ్గుతుంది, హ్మ్. అండ్ ఈవెన్ వాళ్ళకు జలుబు, దగ్గు ఇది అన్నీ ఉన్నా సరే కూడా తక్కువ అవడం స్టార్ట్ అయిపోతుంది. ఓకే. ఓకే, సో ఎప్పుడైనా సరే మీకు జ్వరం స్టార్ట్ అయిపోయింది, లేకపోతే జలుబు, దగ్గు స్టార్ట్ అయిపోయింది, స్నీజింగ్ స్టార్ట్ అయిపోయింది, హ్మ్. ఓకే, దట్ మే బీ ఎనీథింగ్ ఐఎమ్ టెలింగ్. హ్మ్. మే బీ మలేరియల్ ఫీవర్, మే బీ బ్యాక్టీరియల్ ఫీవర్, హ్మ్. మే బీ ఎనీ సర వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా మనకు ఫీవర్ వస్తుంది. ఓకే, మే బీ ఎనీథింగ్. ఓకే, అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఈ టోటాలిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ మీరు తగ్గించుకోవడానికి దర్ ఇస్ ఓన్లీ వన్ ఐటమ్, హ్మ్. దట్ ఈస్ కాల్ నీమ్ లీఫ్ పౌడర్. నీమ్ లీఫ్ పౌడర్ ఇన్ సెన్స్ వేపాకు పౌడర్ అని మనం చెప్పొచ్చు. ఓకే. ఓకే, ఈ వేపాకు పౌడర్ మనం ఎలా తీసుకోవాలి, దర్ ఇస్ ఎ ప్రొసీజర్. ఓకే, మనం నార్మల్గా కొంతమంది ఏం చేస్తారంటే తీసుకొచ్చి వేపాకు పౌడర్ నేను చెప్పానని ఒకరు ఏం చేశారంటే వాళ్ళ నార్మల్గా ఫ్రై చేసేసారు, హ్మ్. ఫ్రై చేసి పౌడర్ చేశారు. హ్మ్. బట్ దట్స్ నాట్ కరెక్ట్. ఫ్రై చేయకూడదు. ఓకే. యూ హ్యావ్ టు పుట్ ఇన్ ద సన్లైట్. హ్మ్. వేపాకు మనం తీసుకొచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మనం సన్లైట్లో పెట్టాలి. హ్మ్. కంప్లీట్గా డ్రై అయిపోవాలి, క్రిస్పీ లెవెల్కు రావాలి. అది ఓకే. క్రిస్పీ లెవెల్కు వచ్చిన తర్వాత మనం తీసుకొచ్చేసి మనం మిక్సీలో చేయొచ్చు, లేకపోతే గ్రైండర్లు చేయొచ్చు, దేనిలో అయినా చేయొచ్చు. ఎక్కువ క్వాంటిటీ అయితే మీరు గ్రైండర్లు చేయొచ్చు, లేకపోతే మిక్సీలు కూడా చేయొచ్చు. ఓకే. సో బాగా పౌడర్ చేసేయాలి. అది హ్మ్. పౌడర్ చేసేసి యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ఏ బాక్స్. ఓకే, ఆ బాక్స్లో మీరు పెట్టేసి ఇంట్లో ప్రతి ఒక్కరికి యూజ్ చేయొచ్చు. హ్మ్. ఎప్పటికి ఎవరికైనా సరే మీకు జ్వరం వచ్చింది, లేకపోతే జలుబు వచ్చేసింది, ఇది సపోజ్ యూ హ్యావ్ అరౌండ్ 5 members ఇన్ యువర్ ఫ్యామిలీ, హ్మ్. 10 members ఆర్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ, ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు. ఓకే. బట్ చేస్తేనే వాళ్ళకి తెలుస్తాయి హ్మ్. ఇది ఎలా ఉంది అని. మీరు చేయాల్సింది అప్పుడు ఏంటంటే ఆ పౌడర్ యూ హ్యావ్ టు టేక్ 1 teaspoon. హ్మ్. ఓకే, మిక్స్ విత్ ద హాట్ వాటర్. హ్మ్. కొంచెం వేడి నీళ్ళు తీసుకోవాలి, కొంచెం వేడి నీళ్ళు 1 spoon కలిపేయాలి. కలిపేసి మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, అండ్ ఈవినింగ్ ఒకసారి. ఓకే, అంటే నైట్ హ్మ్. బిఫోర్ ద ఫుడ్. ఓకే. అంటే మార్నింగ్ కూడా బిఫోర్ ద బ్రేక్ఫాస్ట్, హ్మ్. మధ్యాహ్నం బిఫోర్ ద డిన్నర్, అండ్ రాత్రి కూడా బిఫోర్ బిఫోర్ లంచ్ అండ్ బిఫోర్ డిన్నర్. హ్మ్. ఓకే, సో ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే వాళ్ళకు జస్ట్ యూ టేక్ ఇట్ ఫర్ 2 days. హ్మ్. 2 days పూర్తిగా జ్వరం తగ్గుతాయి వాళ్ళకి, ఏ టైప్ జ్వరం ఉన్నా సరే. ఓకే. ఎస్, బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్. దీని మీద పెద్ద రీసెర్చ్ కూడా జరిగింది. హ్మ్. అండ్ దీనిలో యాక్చువల్లీ ఇన్ న్యాచురోపతిలో మేము అన్ని యూజ్ చేస్తాం. హ్మ్. వీ యూజ్ ద లీఫ్, హ్మ్. use the bark, we use the root of the Tree. that neem tree. హ్మ్. Okay, even we are using the fruits, neem fruits ఉంటాయి కదా, అవును. అది కూడా యూజ్ అవుతుంది. ఓకే. అండ్ ఆ ఫ్రూట్స్ లో ఉన్న గింజలు ఉంటాయి కదా, హ్మ్. ఆ గింజల ద్వారా మేము ఆయిల్ కూడా తయారు చేస్తాం. సో ఓహ్! దట్ ఆయిల్ ఓకే. ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఇన్ న్యాచురోపతి. అంటే ఆ నీమ్ ట్రీ గింజల ద్వారా చేసిన ఆయిల్ అంటే ఎలా ఉపయోగపడుతుంది సార్? సే యా, ఓకే, యాక్చువల్లీ ఏమవుతుందంటే ఒకరికి ఇమ్యూనిటీ పెంచుతాయి. హ్మ్. ఓకే, వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ టు ఇంప్రూవ్ ద ఇమ్యూనిటీ. ఓకే, అండ్ మీరు ఇన్ కేస్ నాభీలో పెట్టారంటే మీకు ఎక్కడైనా సరే బాడీలో కొంచెం నొప్పి ఉన్నా నొప్పి ఇమీడియట్ రిలాక్సేషన్ వచ్చేస్తాయి. ఓకే. ఓకే, సో ఈ 2 things ఐ హ్యావ్ గట్ వెరీ ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిజల్ట్ ఇన్ దీస్ 2 things. సో ఎవరైనా సరే ఇట్లా వాళ్ళు యూజ్ చేయొచ్చు. అండ్ నీమ్ ఆయిల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ద ఇమ్యూనిటీ ఇంప్రూవ్మెంట్ అని మనం చెప్పొచ్చు. హ్మ్. అట్లా బట్ జనాలు అది ఆ విధానం ఆలోచించాలి కదా. అవును. అటు అది సొంతంగా కూడా తయారు చేయొచ్చు, లేకపోతే ఎనీవేర్ యు ఆర్ గెటింగ్ ద ఆర్గానిక్ నీమ్ ఆయిల్,
అది మీరు తీసుకొని యూజ్ చేయొచ్చు. ఓకే. బట్ స్పెషలీ జ్వరం పరంగా మనం చూస్తే నార్మల్గా మేబీ మలేరియా ఫీవర్, మేబీ బ్యాక్టీరియల్ ఫీవర్, మేబీ వైరల్ ఫీవర్, మేబీ ఎనీ ఆఫ్ ఫీవర్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఫంగస్, అన్ని విధాలుగా ఇది పనిచేస్తాయి. అందుకే అంటే దిస్ ఈజ్ ఓన్లీ వన్ మెడిసిన్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫీవర్. అట్లా ఇఫ్ దర్ ఈజ్ సంథింగ్ ఎల్స్ బియాండ్ దిస్, లైక్ మేబీ సంబడి హ్యాస్ గట్ కిడ్నీ స్టోన్, ఓకే, వాళ్ళకు డ్యూ టు దట్ కిడ్నీ స్టోన్ హీ హాస్ గట్ నెఫ్రైటిస్ అవడం వల్ల కిడ్నీలు ఇన్ఫెక్షన్ వచ్చేసి వాళ్ళకు జ్వరం వచ్చి వాళ్ళకు వస్తుందంటే దెన్ అక్కడ ద ప్రాబ్లమ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అప్పుడు ఇది పనిచేయదు మీకు. అగైన్ అప్పుడు ఏమవుతుందంటే వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. ఓకే, సో అట్లా ఉంటుంది అనమాట. బట్ నార్మల్గా ఇప్పుడు సీజనల్ ఫీవర్ కానీ లేకపోతే ఇఫ్ యూ థింక్ ఆఫ్ వైరల్ ఫీవర్, ఓకే, ఎనీ సైడ్ ఆఫ్ వైరల్ ఫీవర్, ఎనీ సైడ్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఫీవర్ ఆర్ ఎనీ సైడ్ ఆఫ్ ఫీవర్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఫంగస్, అది అన్నీ తగ్గుతాయి దీని ద్వారా. సో యూజ్ఫుల్ మెడిసిన్. ఓకే సార్. ఓకే.